ప్రియమైన దేవుని సంగమా, కూడొచ్చిన నందుకు మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో నా శుభవందనాలు. ఈరోజు మంచి పాఠాన్ని మనం ఆలోచించాం. పాఠం పేరు యేసుక్రీస్తు వారు దేవుడు కాదా, తనకు తాను దేవుడు అని చెప్పుకోలేదా. ఈ పాఠం పేరు మీరు గమనించినప్పుడు ఈ పాఠంలో రెండు ప్రశ్నలు ఉన్నాయండి. అందులో మొట్టమొదటి ఏంటంటే యేసుక్రీస్తు వారు దేవుడు కాదా, అది మొదటి ప్రశ్న. రెండో ప్రశ్న ఏంటంటే తనకు తాను దేవుడు అని చెప్పుకోలేదా. రెండు ప్రశ్నలు ఉన్నాయి. ఈ రెండు ప్రశ్నల్ని వేస్తున్న వారు ఎవరు అని మనం ఆలోచిస్తున్నప్పుడు యేసు దేవుడు కాదు అనే ప్రశ్న వేసింది ఎవరంటే క్రైస్తవులు. చాలా మంది క్రైస్తవులు ఏమంటారంటే యేసుక్రీస్తు వారు దేవుడు కాదు అంటారు. ఇక రెండవ ప్రశ్న కూడా మనం ఆలోచించగలిగి తనకు తాను దేవుడు అని చెప్పుకోలేదు ఎక్కడ అంటారు. ఈ ప్రశ్న వేసింది ఎవరు చెప్పనా? హేతువారు, బైబిల్ తప్పుపట్టేవాళ్ళు వేసిన ప్రశ్న. అంటే క్రైస్తవులు ఒక ప్రశ్న అడుగుతున్నారు, బయట వారు ఒక ప్రశ్న అడుగుతున్నారు. క్రైస్తవులు ఏమైనా ప్రశ్న అడగడంలో వారి ఉద్దేశం ఏంటంటే బైబిల్లోని విషయాలపై మనకు సరైన అవగాహన లేకపోవడం. మీ అందరికీ తెలుసు, బైబిల్లో చాలా చోట్ల యేసు దేవుడు అని రాయబడి ఉంది. బైబిల్లో చాలా చోట్ల యేసు దేవుడు అని రాయబడి ఉన్నప్పటికీ మరి క్రైస్తవులు ఎందుకు యేసు దేవుడు కాదన్నారు? అదవుతలేదు. బైబిల్లో యేసుక్రీస్తు వారు దేవుడు అని అనేక చోట్ల రాయబడినప్పటికీ యేసు దేవుడు కాదని మరి అదే క్రైస్తవులు మాట్లాడడం కొంత బాధాకరం, కొంత ఆశ్చర్యాన్ని కూడా కలిగిస్తుంది. ఎందుకు బైబిల్లో యేసు దేవుడు అని ఉన్నా కూడా దేవుడు కాదని అంటున్నారో మాకు తెలియాలి. ఎలాగో బయట ఉన్నవాడు హేతువాది, బైబిల్ నమ్మనవాడు అనేక విధాలుగా అడుగుతూ ఉంటాడు. వాడికి మాకు పెద్ద ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు, కానీ అడిగేది కనుక వాడికి మనకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. మొట్టమొదటిగా బయట వారికి సమాధానం చెప్పే ముందు క్రైస్తవులుగా ఉన్నవాళ్ళు యేసు దేవుడు కాదంటున్నారు కనుక మరి ఎందుకు కాదంటున్నారో మనం తెలుసుకొని, ఏ విషయాలు చూపించి దేవుడు కాదంటున్నారో మనం తెలుసుకొని నిజంగా యేసు దేవుడా కాదనే విషయాన్ని మనం జాగ్రత్తగా పరిశీలన చేద్దాం. ముందుగా క్రైస్తవులుగా ఉన్న వాళ్ళందరూ గమనించాల్సిన విషయం ఏంటంటే బైబిల్లో ఏ విషయం రాయబడినా ఆ విషయాలన్నీ రైట్ అని ముందు నమ్మాలండి. లేదంటే ఒక వాక్యం రైట్ అని నమ్ముతాను, ఇంకో వాక్యం నేను నమ్మను, అన్ని వాక్యాలు నేను నమ్మండి, కొన్ని వాక్యాలు నమ్ముతా ఉన్నాను అనుకోండి, ఎవరు కాదు క్రైస్తవుడు కాదు. క్రైస్తవుడికి ఉండవలసిన గొప్ప లక్షణం ఏంటంటే బైబిల్ నమ్మాలి, బైబిల్లో ఉన్న అన్ని విషయాల్ని నమ్మాలి. కానీ మధ్యకాలంలో ఉన్న క్రైస్తవులు మనం ఆలోచిస్తున్నప్పుడు, గమనిస్తున్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళ సిద్ధాంతాలకు సంబంధించిన వాక్యాలు మాత్రం నమ్ముతాడట. ఆ సిద్ధాంతానికి వ్యతిరేకంగా ఉందనుకో వాక్యం దాన్ని నమ్మడట. అదవలేదు. వాడు నమ్మే సిద్ధాంతానికి అనుకూలంగా ఒక వాక్యం ఉంటే ఆ వాక్యం రైట్ అంట, ఆ సిద్ధాంతానికి అనుకూలంగా లేకపోతే ఆ వాక్యం రాంగ్ అంట. అంటే ఒక వాక్యం రాంగ్, ఒక వాక్యం రైట్ అనుకో, అప్పుడు బైబిల్ ఏమవుతుంది? బైబిల్ మొత్తం తప్పిపోయే ప్రమాదం ఉంటుంది. కనుక బైబిల్ మొత్తం రైట్ అన్నప్పుడు బైబిల్లో విషయాలు మొత్తం ఏమవుతాయి? రైట్ అవుతాయి. ఇక యేసుక్రీస్తు వారి కోసం వీళ్ళు అంటున్నట్లుగా నిజంగానే దేవుడు కాదా అని మనం ఆలోచిస్తున్నప్పుడు యేసుక్రీస్తు వారి కోసం బైబిల్లో అనేక సంగతులు ఏర్పడ్డాయండి. యేసు ఎవరు అని బైబిల్ ప్రశ్నించామనుకోండి, బైబిల్ చెప్పే సమాధానం చెప్పనా? బైబిల్ ఏం చెప్తుంది చెప్పనా? బైబిల్ ఏం చెప్తుంది చెప్పనా? యేసు మనిషి కుమారుడు అని బైబిల్లో ఉంది. యేసు మనిషి కుమారుడు అని బైబిల్లో ఉంటే ఏం చేయాలి? మనం నమ్మాలి. యేసు దేవుని కుమారుడు అని బైబిల్లో ఉంది, ఏం చేయాలి? నమ్మాలి. యేసు దావీదు కుమారుడు అని బైబిల్లో ఉంది, ఏం చేయాలి? నమ్మాలి. యేసు అబ్రహాము కుమారుడు అని ఉంది, బైబిల్ ఏం చేయాలి? నమ్మాలి. యేసు మరియ కుమారుడు అని ఉంటుంది, యేసు యేసోబు కుమారుడు అని ఉంటుంది. యేసుక్రీస్తు వారి కోసం యేసు రక్షకుడు అని ఉంటుంది, యేసు సృష్టికర్త అని ఉంటుంది, యేసు అద్వితీయుడు అని ఉంటుంది, యేసు మెస్సయ్య అని ఉంటుంది. యేసు కోసం బైబిల్లో అనేక విషయాలు ఉన్నాయి. మరి బైబిల్లో యేసు కోసం రాయబడిన ప్రతిదేంటి రైట్? ఇందులో ఒకటి రైట్ ఇంకోటి రాంగ్ అన్నాం అనుకోండి, అసలు బైబిల్లో రాంగ్ అంటాడు. మరి ఎందుకని క్రైస్తవులు కొన్నింటిని రైట్ అంటున్నారు, కొన్నింటిని రాంగ్ అంటున్నారు అంటున్నప్పుడు వాళ్ళ సిద్ధాంతాలకి ఆ వాక్యాలు కొంత వ్యతిరేకంగా అనిపించేసరికి బైబిల్లో వాళ్ళ సిద్ధాంతాలకు వ్యతిరేకంగా వాక్యాలు ఏమంటున్నారు? తప్పు అంటారు. మరి యేసుక్రీస్తు దేవుడు కాదు అంటున్నారు కదా, యేసుక్రీస్తు దేవుడు కాదన్నారు కదా, మరి ఎవరన్నా బాబు అని అడిగే వాళ్ళు అది ఏమంటారంటే యేసు దేవుడు కాదండి, యేసు దేవుడు కుమారుడు అండి అంటారు. ఇప్పుడు యేసు దేవుడు కుమారుడు కాదని ఎవరు నమ్మట్లేదు, యేసు దేవుడు కుమారుడు కూడా అది నమ్ముతున్నాం. వాళ్ళు ఏమంటారు? లేదంటే యేసు దేవుడు కుమారుడు మీరు నమ్ముతున్నారు, అసలు యేసు దేవుడు కుమారుడనే నమ్మాలి, అలా నమ్మితేనే పరలోకం వెళ్తాను అంటాడు. ప్రశ్నకు అర్థం లేదు.
యేసునంట దేవుడిని నమ్మకూడదంట, దేవుని కుమారుడని నమ్మితేనే పరలోకి వెళ్తారంట. యేసు దేవుని కుమారుడని ప్రకటిస్తేనే పరలోకి వెళ్తారంట. ప్రశ్న మీకు అర్థమవుతుంది. యేసు దేవుని కుమారుడని నమ్మితేనే పరలోకి వెళ్తారంట. నెక్స్ట్, యేసు దేవుని కుమారుడని ప్రకటిస్తేనే పరలోకి వెళ్తారంట. అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే మీరు దేవుడు కుమారుడనే నమ్మాలి, దేవుడు కుమారుడనే ప్రకటించాలి, అలా నమ్మితేనే అలా ప్రకటిస్తేనే మీరు పరలోకి వెళ్తారు. కానీ మీరేంటి యేసు దేవుడు అని చెప్తున్నారు, అలా చెప్పమని బైబిల్ ఎక్కడ చెప్పింది అని వాళ్ళు రివర్స్లో మనకు కౌంటర్ వేసే ప్రయత్నం చేస్తున్నారు. నిజంగా వాళ్ళు అన్నది కూడా రైటా రాంగా అని కూడా మనం ఆలోచించామనుకోండి, నిజంగా వాళ్ళు చెప్తున్న తీరి యేసు దేవుడు కుమారుడని నమ్మితేనే పరలోకమా, యేసు దేవుడు కుమారుడనే ప్రకటించాలా, బైబిల్ అదే చెప్తుందా అని బైబిల్ కూడా మనం ఆలోచించామనుకోండి, నిజంగా బైబిల్ చూస్తున్నప్పుడు వాళ్ళు చెప్పే విధానాన్ని మన బైబిల్ దగ్గర తీసుకొచ్చినప్పుడు నిజమని ఏమనిపిస్తుంటుందండి. బైబిల్పై మిగతా వాక్యాలపై అవగాహన లేనప్పుడు, మనకు అవగాహన లేనప్పుడు, బైబిల్పై సరైన అవగాహన లేనప్పుడు ఎవడు ఏం చెప్పినా మనకేమనిపిస్తుంది, నిజమే అనిపిస్తుంది. బైబిల్లో ఏ మాట రాయబడిందండి, జ్ఞానం లేనివాడు ప్రతి మాట. మనకు జ్ఞానం లేదనుకోండి, ఎవడన్నా వచ్చి ఇలా అన్నాడు అనుకోండి, ఆడు వాక్యం చూపించాడు అనుకోండి, నిజమని ఏమనిపిస్తుంది. నిజంగా ఆడు చూపించే వాక్యం కూడా మైండ్ పోతుంది మనకు. యోహాను సువార్త 20:30 మరియు అనేకమైన ఇతర సూచక్రియలను చేసెను, రాయబడి ఉండలేదు కానీ. చూడండి, అందరూ గమనించండి, పదం గమనించండి. యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని మీరు నమ్మునట్లు, నమ్మి ఆయన నామమందు జీవం పొందినట్లు ఇవి రాయబడ్డాయి. ఇవన్నీ ఏమని రాయబడ్డాయంట, యేసు దేవుడు కుమారుడని రాయబడ్డాయంట. యేసు దేవుడు కుమారుడని నమ్మితేనే ఎక్కడికి వెళ్తారంట, పరలోకి వెళ్తారంట. ఇప్పుడు యేసు దేవుడు కుమారుడని నమ్మితేనే పరలోకి వెళ్తారు అని బైబిల్లో ఉంది. యేసు దేవుడు కుమారుడనే బైబిల్లో ఉన్న వాళ్ళందరూ ప్రకటించారు. మీరేంటి యేసు దేవుడు అని ప్రకటిస్తున్నారు? బైబిల్లో ఉన్న వాళ్ళందరూ ఏం ప్రకటిస్తే అదే ప్రకటించాలి కదా మనం అనే ప్రశ్న వాళ్ళు వేస్తున్నారండి. ఈ వాక్యం చూస్తున్నప్పుడు వాళ్ళు అడుగుతున్న ప్రశ్నని వాక్యం దగ్గర తీసుకొచ్చినప్పుడు నిజం అనిపిస్తుందా కదా మనకు? ఏమండి, యేసు దేవుని కుమారుడని నమ్మి ఆయన నామం ముందు జీవం పొందినట్లు, జీవం అంటే పరలోకం పొందినట్లు ఇవి రాయబడ్డాయి. అంటే పరలోకం పొందాలి అంటే యేసు దేవుడని నమ్మాలా, దేవుడు కుమారుడని నమ్మాలా? ఈ వాక్య ప్రకారంగా దేవుడు కుమారుడనే నమ్మాలి. మీరు దేవుడని నమ్ముతున్నారు, నమ్మడమే కాదు దేవుడని ఏం చేస్తున్నారు, ప్రకటన చేస్తున్నారు. మీరు దుర్బోధకులు, మీరు దొంగ బోధకులని యేసు దేవుడు అనే వారిని ఎవరంట, దుర్బోధకులుగా, దొంగ బోధకులుగా ఈరోజు అనేక మంది చిత్రీకరించడం, ఆ బోధలు సమాజంలో ప్రకటిస్తున్న భయం మనం గమనిస్తున్నాం. ఆ బోధలకు చాలా మంది ఆకర్షింపబడి అటు వెళ్ళిపోయిన వారు కూడా చాలా మంది లేకపోలేదు. కనుక ఇలాంటి వారందరికీ మనం సరైన సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. సరైన రీతిలో సమాధానం నేర్చుకోవాల్సిన అవసరం కూడా ఉంది. నేనే అడుగుతున్నానండి, ఈ వాక్యం చూపించి యేసు దేవుడు కుమారుడు నమ్మితేనే పరలోకం అంటున్నారు కదా, మీరు యేసు దేవుని కుమారుడు నమ్మాలి, యేసు దేవుడిని నమ్మకూడదని అనుకోండి, మీరు ఏం చెప్తారు సమాధానం? అవునేని అంటారు, అంతకుమించి ఏం చెప్పరు. ఎందుకంటే మనకు బైబిల్ అంతటా ఏముండదు, అవగాహన లేదు. కనుక చాలా మంది అవగాహన లేని వారి దగ్గరికి వెళ్ళి ఇలాంటి విషయాలు చెప్పి అటువైపు తీసుకెళ్ళిపోయే ఒక చెత్త బోధ, ఒక కల్ట్ బోధ సమాజంలో హల్చల్ చేస్తుంది. కనుక అలాంటి వారికి సమాధానం చెప్పవలసిన బాధ్యత మనపై ఉంది. కనుక నేర్చుకోవాల్సిన బాధ్యత కూడా మనపై ఉంది. కనుక జాగ్రత్తగా వాళ్ళు చెప్పే విషయాన్ని మనం జాగ్రత్తగా పరిశీలించేద్దాం. నిజంగా యేసు దేవుడు కుమారుడని మాత్రం నమ్మాలా, యేసు దేవుడు కుమారుడని మాత్రం ప్రకటించాలా అని మనం ఆలోచిస్తున్నప్పుడు అసలు బైబిల్లో ఈ విషయం ఎందుకు రాయబడింది, ఈ విషయాన్ని ఎందుకు ఇలా రాశారు అనే విషయాలు మనం జాగ్రత్తగా పరిశీలించగలిగితే ఆ రోజున వాళ్ళందరూ యేసుక్రీస్తు వారు కానీ శిష్యులు కానీ ఎక్కువగా నేను దేవుని కుమారుడిని అని యేసు కానీ శిష్యులు కానీ వెలిగెత్తి చెప్తున్నట్లుగా మనం గమనించాలి. అసలు ఎందుకని వాళ్ళు యేసు దేవుని కుమారుడు అని చెప్పారు, ఎందుకు చెప్పాల్సి వచ్చింది అని మనం జాగ్రత్తగా ఆలోచించగలిగితే ఆ రోజున్న సమాజం అంతా యేసుని దేవుడు కుమారుడు అంటే ఏం చేయలేదండి, నమ్మలేదు. యేసుని దేవుని కుమారుడుగా నమ్మట్లేదు కనుక ఏమని ప్రకటించాలి? ఇప్పుడు వాళ్ళు యేసు దేవుడు కుమారుడు నమ్మట్లేదు. నమ్మని వారి దగ్గరికి వెళ్ళి యేసు దేవుని కుమారుడేరా అని చెప్పి తీసేవాళ్ళు. అంటే యేసు దేవుని కుమారుడని వారు నమ్మట్లేదు కనుక అలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి యేసు దేవుని కుమారుడే అని ఆ రోజు ప్రకటన చేయాల్సి వచ్చింది. మరి మనం ఎందుకు యేసు దేవుడే చెప్తున్నాము అంటే ఈరోజు యేసుని దేవుడు కుమారుడు అందరూ నమ్ముతున్నారు, ఏమని నమ్మట్లేదు, దేవుడే నమ్మట్లేదు. అందుకే మనం ఏం చేస్తున్నాం, ప్రకటన
అర్థమవుతలేదు నా ప్రశ్న మీకు అర్థమైందా సమాధానం? ఆ రోజున్న వారు యేసుని దేవుని కుమారుడుగా నమ్మలేదు. అందుకే ఆ రోజు ఏమని ప్రకటన చేశారు? యేసు దేవుని కుమారుడే రా బాబు, మీరు నమ్మండి రా బాబు అని చెప్పేవాళ్ళు. ఈరోజు అందరూ యేసు దేవుని కుమారుడు నమ్ముతున్నారు. ఏమని నమ్మట్లేదు? దేవుడిని నమ్మట్లేదు. అందుకే మనం ఏం చేస్తున్నాం ఇప్పుడు? దేవుడిని ప్రకటన చేస్తున్నాం. అర్థమవుతలేదు మీకు సమాధానం? చాలా ఈజీ అండి, మనం ఆలోచిస్తే చాలా ఈజీ. నిజంగానే ఆ రోజు యేసుక్రీస్తు వారిని దేవుడు కుమారుడు అంటే నమ్మలేదండి. యేసుక్రీస్తు వారిని సిలువేయడానికి యేసుపై చూపించిన ఒక తప్పేంటి చెప్పండి? ఏమండి? యేసుక్రీస్తు వారిని సిలువేయడానికి యేసుపై వేసిన నేరం ఏంటి? దేవుడు కుమారుడు అని చెప్పుకున్నాడనే. దేవుడు కుమారుడు అని ఆయన చెప్పుకుంటే దాన్ని నమ్మకం ఏం చేశారు? సిలువేశారు. ఇప్పుడు అలాంటి వాళ్ళకి ఏమని ప్రకటించాలి? యేసు దేవుడు కుమారుడనే ప్రకటించాలి. ఆ రోజు పదే యేసు దేవుడు కుమారుడు అని ఎందుకు ప్రకటించారంటే ఆ రోజున్న సమాజం యేసుని దేవుని కుమారుడుగా ఏం చేయలేదు, స్వీకరించలేదు, నమ్మలేదు. అందుకే ఆయన సిలువేశారు. అందుకే సిలువేశారు అంటారా? చూడండి, అందుకే సిలువేశారు. చూడండి ఒకసారి ఆ వాక్యాన్ని కూడా చూపించే ప్రయత్నం చేస్తాను. మత్తయి సువార్త 26వ అధ్యాయం 62, 63 వచ్చిన మీరు జాగ్రత్త పరిశీలన చేయగలిగితే, ప్రధాన యాజకుడు లేచి నువ్వు ఉత్తరమేమీ చెప్పవా, వీరు నీ మీద పలుకుతున్న సాక్ష్యమేమని అడుగుగా యేసు ఊరకనే ఉన్నాడంట. అందుకు ప్రధాన యాజకుడు ఆయనను చూచి నువ్వు దేవుని కుమారుడైన క్రీస్తు అయితే ఆ మాట మాతో చెప్పమని జీవము గల దేవునితో నీకు అన్నపెట్టుచున్నాను. అందుకేసు నీవన్నట్లే నువ్వు దేవుని కుమారుడు అయితే చెప్పు మాతో అన్నాడు. అప్పుడు ఏమన్నాడు ఈయన? నువ్వు అన్నట్లే నేను దేవుని కుమారుడు అన్నాడు. అప్పుడు ఎప్పుడైతే యేసు దేవుని కుమారుడు అని అన్నాడో వాళ్ళు ఏమంటారు చూడండి, ఇది మొదలుకొని మనిషి కుమారుడు సర్వశక్తులు కుడిపార్శ్వమున కూర్చుంటియు ఆకాశ మేఘాలు వచ్చుటియు మీరు చూస్తారని చెప్పగా ప్రధాన యాజకుడు తన వస్త్రములు చిప్పుకొని వీడు దేవదోషణ చేసును, మనకి సాక్షులతో పని ఏమి? ఇదిగో ఈ దోషం మీరు ఇప్పుడు విన్నారు, మీకు ఏమి తోచున్నది అని అడిగిను. అందుకు వారు వీడు మరణముకు పాత్రుడనిది. అప్పుడు వారు ఆయన మీద ఉమ్మివేసి ఆయన బుద్ధిని కొందరు ఆయనను చేతులతో కొట్టి క్రీస్తు నిన్ను కొట్టువాడని ప్రవచించింది. అంటే యేసుపై వాళ్ళు మోపిన నేరం ఏంటంటే యేసు దేవుని కుమారుడు అని చెప్పుకున్నారు, అది వాళ్ళకి నచ్చలేదు. ఈయన దేవుని కుమారుడు అని చెప్పుకున్నారు కనుక ఈయన మీద ఇంకా నేరాలతో మనకు సాక్ష్యంతో పనిలేదు, ఈ సాక్ష్యం చాలు. యేసు దేవుడు కుమారుడు అని చెప్పుకున్నారు కనుక ఈ సాక్ష్యం చాలు, ఇది కాడు మంచోడు కాదు, ఇది కాడు దొంగ, దేవదోషం చేశాడని చెప్పి యేసుక్రీస్తుని ఏమెక్కించారు? సిలువెక్కించారు. అంటే ఆ రోజు కానీ ఆ రోజున సమాజం ఏం చేయలేదండి, దేవుడు కుమారుడుగా నమ్మలేదు. మరి అలాంటి దేవుని కుమారుడని ఆ రోజున సమాజం నమ్మలేదు కనుక పదే ఏం చెప్తుంటారు వీళ్ళు? యేసు దేవుని కుమారుడు అంటే యేసు దేవుని కుమారుడని ఆ రోజున శిష్యులు కానీ యేసు కానీ ప్రకటన చేయడంలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆ రోజున సమాజం యేసుని దేవుడు కుమారుడుగా అంగీకరించలేదు. అందుకే యేసు దేవుడు కుమారుడిని వాళ్ళు ప్రకటన చేశారు. మేము ఎందుకు యేసు దేవుడు అని ప్రకటన చేస్తున్నాం అంటే ఈ రోజున సమాజం అంతా యేసుని దేవుడు కుమారుడుగా నమ్ముతున్నారు కానీ దేవుడుగా నమ్మట్లేదు. దేవుడుగా నమ్మని వారికి ఏం చెప్పాలి? దేవుడు అని చెప్పాలి. చాలా ఈజీ. ఇంకా వీళ్ళందరికీ తెలియని విషయం ఏంటంటే యేసు దేవుడు కాదండి దేవుడు కుమారుడే అంటున్న వాళ్ళకు కూడా తెలియని విషయం ఏంటంటే దేవుడు కుమారుడు అన్నా కూడా ఎవరని? దేవుడేనే. మరి చెప్తున్నానండి, యేసు దేవుడు కుమారుడే అంటే దేవుడు కాదని అన్నారు. అసలు విషయం ఏంటంటే దేవుడు కుమారుడు అన్నా కూడా ఎవరు? దేవుడేనే. మరి ఆ రోజున్న యూదులందరూ యేసుక్రీస్తు వారిని దేవుడు కుమారుడు అంటే ఎందుకు తట్టుకోలేకపోతున్నారు? యేసు దేవుని కుమారుడు అంటే ఎందుకు తట్టుకోలేకపోయారు? దేవుని కుమారుడు అంటేనే ఏమని దేవుడు అన్న సంగతి వాళ్ళకు తెలుసు, అందుకే తట్టుకోవాలని చంపేశారు యేసుని. అంటే ఇండైరెక్ట్ గా యేసు ఏమని చెప్పాడు? నేను దేవుడిని చెప్పాడు, చెప్పాడండి యేసు. అందుకే యేసు మీద యేసు నేరం ఏంటంటే దేవుని కుమారుడు అని చెప్పుకుంటున్నాడు, ఇది దేవదోషణ. అంటే దేవుని కుమారుడు అంటే యూదుల లెక్కల ప్రకారంగా అర్థం ఏంటి? దేవుడని చూసారా? ఆ విషయాన్ని కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తాం. యూదుల లెక్కల ప్రకారంగా దేవుని కుమారుడు అంటే దేవుడా అంటే అవునండి. యోహాను సువార్త 10వ అధ్యాయం 32 నుంచి కొన్ని వచ్చాను మీరు జాగ్రత్త పరిశీలన చేయగలిగితే
యేసు తండ్రి యొద్ద నుండి అనేకమైన మంచి కార్యములను మంచి క్రియలను మీకు చూపితిని, వాటిలో ఏ క్రియ నిమిత్తమైన రాళ్లతో కొట్టిదని వారిని అడగ్గా. రాళ్లతో కొట్టడానికి యేసు దగ్గరికి వస్తుంటే ఏసేమంటున్నాడంటే, ఒరే బాబు, తండ్రి దగ్గర నుంచి నేను చాలా క్రియలు చేశాను కదా, చాలా గొప్ప కార్యాలు మీ దగ్గర చేశాను కదా, మీకు చూపించాను కదా, మీకు నా మీద నేను ఏ కార్యాన్ని బట్టి మీరు నన్ను రాళ్లతో కొడుతున్నారు అని యేసు వాళ్ళు ప్రశ్నిస్తున్నాడు. అప్పుడు వాళ్ళు ఏం చెప్తారు చూడండి. అందుకు యూదులు, నువ్వు మనుషుడు అయి ఉండి దేవుడిని చెప్పుకొనుచున్నావు. ఏమని చెప్పుకున్నాడంట? నువ్వు మనుషుడు అయి ఉండి ఏమి చెప్పుకుంటున్నాడు? దేవుడిని చెప్పుకున్నాడంట. దేవుడిని చెప్పుకున్నాడంట. దేవుడిని చెప్పుకున్నాడంట. దేవుడిని చెప్పుకున్నావు గనుక దేవదోషణ చేసినందుకే నేను రాళ్లతో కొట్టుదామని మంచి క్రియలు చేసినట్టు కాదని ఆయనతో చెప్పి. అందుకు వేసేమంటున్నాడంటే, మీరు దైవంలో నేను అంటుంది కదా, ధర్మశాస్త్రం రాయబడి ఒకలేదా, లేఖనం నిరర్ధం కానేది కదా, దేవుని వాక్యము ఎవరికి వచ్చునో వారే దైవములని చెప్పి నేను దేవుని కుమారుడని చెప్పినందుకే. అంటే యేసు దేవుని కుమారుడు అని చెప్పినందుకే రాళ్ళతో కొట్టారంట. అంటే దేవుని కుమారుడు అంటే వాళ్ళ భాషలో అర్థం ఏంటి? దేవుడని. వాళ్ళు ఆ భాషలో దేవుడని అర్థం చేసుకుంటారని యేసు తెలీదా? తెలుసు. వాళ్ళ భాషలో దేవుడని అర్థం చేసుకుంటే తెలుసు. అందుకే వాళ్ళు అర్థం చేసుకోవాలనే నేను దేవుడినేరా బాబు అని చెప్పాడు. అంటే దేవుడినే అంటే ఎలా చెప్పేవాడు? తెలుగుగా నేను దేవుని కుమారుడని చెప్పేవాడు. అంటే వాళ్ళ భాషలో వాళ్ళ ఉద్దేశం ప్రకారంగా దేవుని కుమారుడు అంటే అర్థం ఏంటి? దేవుడని. ఆయన దేవుడి కుమారుడని చెప్పుకుంటున్నాడు. కానీ ఎలా అర్థమవుతుంది? వాళ్ళకి దేవుడని అర్థమవుతుంది. ఎందుకు అర్థమవుతుంది అంటే దేవుని కుమారుడు అంటే వాళ్ళ భాషలో వాళ్ళ ఉద్దేశం ప్రకారంగా దేవుడనే. వాళ్ళు రూల్ పెట్టుకున్నారు, ఒక నియమం పెట్టుకున్నారు. చూడండి, యోహాను సువార్త 19:7. అందుకు యూదులు, మాకు ఒక నియమం కలదు. యూదులకు నియమం ఉందంట. యూదులకు ఒక నియమం ఉందంట. ఏంటో నియమం? చూడండి, ఏంటో నియమం ఏంటి చూడండి. యూదులకు, అందుకు యూదులు, మాకు ఒక నియమం కలదు, తాను దేవుని కుమారుణ్ణని చెప్పుకును కనుక ఆ నియమము చొప్పున ఇతడు చావాలని అతనితో చెప్పారు. యూదులకు నియమం ఉందంట. ఏంటి ఆ నియమం? ఎవడు దేవుని కుమారుడు అని చెప్పుకుంటే వాడు దేవుడని చెప్పుకుంటున్నాడని ఒక నియమం ఉందంట. అంటే యూదుల లెక్కల ప్రకారంగా దేవుని కుమారుడు అంటే అర్థం ఏంటి? దేవుడనే. అంటే యేసు డైరెక్ట్ గా ఏం చెప్పాడు? దేవుడిని అని చెప్పాడు. వాళ్ళు అర్థం చేసుకోలేకపోయారు. వాళ్ళే కాదు, ఈ రోజున్న మేధావ వర్గం కూడా ఏం చేయలేకపోతుంది, అర్థం చేసుకోలేక లేదండి ఆయన దేవుడు కాదండి, దేవుడు కుమారుడే అంటున్నారు. అంటే బాబు, దేవుడు కుమారుడు అంటేనే దేవుడని. దేవుడని దాని అర్థం. యేసు దేవుడు కుమారుడే చెప్పాడు. వాళ్ళకి మాత్రం దేవుళ్ళే అర్థమైంది. వాళ్ళకి మాత్రం దేవుళ్ళే అర్థమైంది. అంటే దేవుని కుమారుడు అంటే యూదుల లెక్కల ప్రకారంగా అర్థమేంటి? దేవుడనే. మరొక వాక్యంగా చూపించే ప్రయత్నం చేస్తాను. యూదులు ఏమైనా మాట్లాడుతున్నారు? యోహాను సువార్త 5:18 కూడా జాగ్రత్త పరిశీలన చేద్దాం. ఆయన విశ్రాంతి దినాచారమును మీరుట మాత్రమే కాక దేవుడు తన సొంత తండ్రిని చెప్పి తను దేవుడితో సమానముగా చేసుకున్నాడు కనుక. దేవుడు తన సొంత తండ్రిని చెప్పి తను దేవుడితో ఏం చేసుకుంటున్నాడంట? దేవుని కుమారుడు అంటే యూదుల లెక్కల ప్రకారం ఏంటి? దేవుడనే. 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 అంటే యేసు డైరెక్ట్ గా యూదులకు ఎవరిని ప్రకటించేవాడు? నేను ఎవరిను? దేవుడినేరా బాబు అని చెప్పాడు. అందుకని ఒళ్ళు మండింది. యేసుక్రీస్తుని ఏం చేశారు? చంపేశారు. కానీ ఈ రోజున్న సమాజంలో ఉన్నవాళ్ళు, ఈరోజు క్రైస్తవులుగా పిలబడుతున్న బడాబాబులు అందరూ ఏం చేస్తారంటే బైబిల్లోని కొన్ని విషయాలు అర్థం చేసుకోవడం చేతకాక యేసు దేవుడి కుమారుడే కానీ దేవుడు మాత్రం కాదు. అంటే దేవుని కుమారుడు అన్నా కూడా దేవుడైన విషయాన్ని వాళ్ళు గుర్తించాలి. ఇలా ఇండైరెక్ట్గా ఉన్న వాక్యాలు మాకు వద్దండి, ఇండైరెక్ట్గా మీరు చూపిస్తున్నారు యేసు దేవుడు అన్నట్లు ఇండైరెక్ట్గా మీరు చూపిస్తున్నారు, మాకు ఇండైరెక్ట్గా చూపించే వాక్యాలు కాదు, డైరెక్ట్గా బైబిల్లో ఎక్కడన్నా దేవుడు ఉందో చూపించాలంటాను. మళ్ళీ ఇప్పుడులా చూపించిన వాక్యాల ప్రకారం యేసు ఎవరన్నా అవుతుంది? మనకు దేవుడైనా అవుతుంది. కానీ ఇలా ఇండైరెక్ట్గా ఉన్న వాక్యాలు మాకు వద్దు, డైరెక్ట్గా బైబిల్లో ఎక్కడ యేసు దేవుడు ఉందో చూపించంటున్నారు. నిజంగా వాళ్ళు అన్నట్లుగానే డైరెక్ట్గా కూడా ఏమన్నా రాయబడి ఉన్నాయా యేసు దేవుడని? ఇలా ఇండైరెక్ట్గా కాకుండా డైరెక్ట్గా కూడా ఏమైనా రాయబడి ఉన్నాయా అని కూడా మళ్ళీ జాగ్రత్తగా మనం బైబిల్ పరిశీలన చేయగలిగితే బైబిల్లో కొన్ని విషయాలు చూపించే ప్రయత్నం చేస్తానండి. యేసు డైరెక్ట్గా, యేసు కోసం డైరెక్ట్గా దేవుడని బైబిల్లో ఏమైనా రాయబడి ఉన్నాయా అంటే చాలా విషయాలు రాయబడి ఉన్నాయి. యెషయా గ్రంథం 9:6 ఏలయనగా మనకు శిశువు పుట్టెను,
మనకు కుమారుడు అనుగ్రహింపబడును, ఆయన భుజం మీద రాజ్యభారం ఉండును, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన. అంటే యేసు కోసం డైరెక్ట్ గా ఆయన బలవంతుడైన దేవుడని ఏముంది బైబిల్లో? అంటే బైబిల్లో డైరెక్ట్ వాక్యాలు కూడా ఉన్నాయి. యేసు దేవుడని యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనం ప్రకారంగా ఆయన బలవంతుడైన దేవుడు అని రాయబడి ఉంది. పాత నిబంధనలు కాదు, కొత్త నిబంధనలు మరో కొన్ని వాక్యాలు ఉన్నాయి. తీతు రాసిన పత్రిక 3వ అధ్యాయం 13వ వచనం కూడా మీరు జాగ్రత్తగా పరిశీలన చేయగలిగితే, మహాదేవుడును మన రక్షకుడునైన యేసుక్రీస్తు మహిమ యొక్క మహాదేవుడు అంట. యెషయా గ్రంథం 9:6 ప్రకారంగా బలవంతుడైన దేవుడు అని ఉంది. తీతు రాసిన పత్రిక 2:13 ప్రకారం ఏముంది? మహాదేవుడు అని ఉంది. డైరెక్ట్ గా యేసుక్రీస్తు వారు బలవంతుడైన దేవుడు, మహాదేవుడు అని బైబిల్లో డైరెక్ట్ గా ఉన్న వీళ్ళకి ఎందుకు అర్థం కావట్లేదు? మరి ఈ వాక్యాలు ఉన్నాయి కదా, ఈ వాక్యాల సంగతి ఏంటో అడిగాం అనుకోండి, వాళ్ళు ఏమన్నా చెప్పనా, ఇవి తర్జుమా లోపాలండి. బైబిల్ ప్రింట్ చేసేటప్పుడు ఏమైపోయాయంట? తర్జుమా లోపం చేసి తర్జుమా చేస్తున్నప్పుడు అంట కొన్ని మిస్టేక్లు పడిపోయారంట. ఆ మిస్టేక్లు ఏ మిస్టేక్లు అంట? యేసు దేవుడిని పడిపోయిందంట మిస్టేక్. ఎవరు దుర్మార్గులారా? అదవుతుందా? అంటే తప్పు పట్టాలనుకున్నాడు, ఆడు సిద్ధాంతం రైట్ అని చెప్పాలనుకున్నాడు. బైబిల్లో ఉన్న విషయాలు ఎలాగైనా ఏమండి నాకు అర్థంగా కడుతున్నాను. ఒక చోట 2 చోట్ల అయితే తర్జుమా లోపం మిస్టేక్ పడిపోవచ్చు అండి. ఒక చోట 2 చోట్ల అయితే ఏదో మిస్టేక్ పడింది అనుకోవచ్చు. బైబిల్లో యేసు దేవుడే ఎన్ని చోట్ల చెప్తున్నా చూడండి, ఒకసారి ఎన్ని చోట్ల చూపిస్తాను. యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం కూడా చూడండి. ఆది యందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడే ఉండెను, వాక్యము దేవుడే ఉండెను. ఆ వాక్యం ఎవరు? యేసుక్రీస్తు. ఇప్పుడు వాక్యం ప్లేస్ లో యేసుని పెట్టి చదవండి. ఆది యందు యేసు ఉండెను, యేసు దేవుని యొద్ద ఉండెను, యేసు దేవుడే ఉండెను. ఎంతకన్నా అంటే యేసు దేవుడే ఉండెను అని బైబిల్లో డైరెక్ట్ వాక్యం అండి. 18వ వచనం చదవండి. 18వ వచనం. ఎవడును ఎప్పుడును దేవుని చూడలేదు, తండ్రి రొమ్మునున్న అద్వితీయ కుమారుడే. కుమారుడే అనే దగ్గర ఒకటేసి ఉంది సంఖ్య, 2 ఉంది. కిందేముంది? అద్వితీయ కుమారుడే అన్న దగ్గర 2 సంఖ్య ఉంది. కుమారుడు అంటే అద్వితీయ దేవుడే. ఎవరు? యేసుక్రీస్తు వారండి. అద్వితీయ దేవుడు అంట, బలవంతుడైన దేవుడు అంట, మహాదేవుడు అంట. ఇంకా మరికొన్ని వాక్యాలు చూపించే ప్రయత్నం చేస్తాను. యోహాను సువార్త 20వ అధ్యాయం, యోహాను సువార్త 20వ అధ్యాయం 28వ వచనం కూడా. అందుకు తోమా ఆయనతో నా ప్రభువా నా దేవా. తోమా అనే వ్యక్తి యేసుక్రీస్తు వారిని నా దేవా అన్నాడు. అర్థం ఏంటి? నా దేవుడా అంటున్నాడు. యేసుని దేవుడు అంటున్నాడు. ఎవరు? 12 మందిలో ఒకడు యేసుని దేవుడు అంటే, వాళ్ళే ఒప్పుకోగా నువ్వు నేను ఒప్పుకోవడం పెద్ద విశేషం ఉందండి. వాళ్ళు ఒప్పుకున్నారు కదా, 12 మంది ఒప్పుకున్నారు కదా, ఆయనతో తిరిగిన వారు ఒప్పుకున్నారు కదా. వాళ్ళు ఒప్పుకున్న మేము ఒప్పుకోండి అంటున్నారు. ఎందుకంటే బైబిల్ ఏం పడిపోయంట? తర్జుమా లోపాలు అయిపోయాయంట, అక్షర దోషాలు ఉన్నాయంట. 1-2 వాక్యాలు అయితే 1-2 చోట్ల అయితే అక్షర దోషాలు ఉంటాయి కదా, ఇన్ని చోట్ల. ఇంకా మరికొన్ని వాక్యాలు చెప్తానండి. అంటే ఆళ్ళు చెప్పడం కాదండి, ఆళ్ళు చెప్పడం డైరెక్ట్గా దేవుడే చెప్పాడు. డైరెక్ట్గా దేవుడే యేసు కోసం ఏమన్నాడు చూడండి. ఎబ్రిల్ రాసిన పత్రిక 1వ అధ్యాయం 8వ వచనం. తన దూతలను వాయువులుగాను తన సేవకులను అగ్ని జ్వాలలుగాను చేసుకునేవాడు అని తన దూతలను గూర్చి చెప్పుచున్నాడు. కానీ ఎవరు? దేవుడు అంట దూతల కోసం సేవకులను చెబుతున్నాడు. కానీ తన కుమారుడు కోసం అయితే దేవా. తండ్రి తన కుమారుడు కోసం ఎవరు చెబుతున్నాడు? తండ్రి తన కుమారుడు కోసం ఎవరు చెబుతున్నాడు? తన కుమారుడు గురించి అయితే దేవా అంటాడు. అంటే దేవుడా అంటున్నాడు. తండ్రే యేసుని ఏమంటున్నాడు? దేవుడా అంటే నీకంటే నొప్పి. తండ్రి తన కుమారుడు కోసం ఏమైనా మాట్లాడుతున్నాడు? దేవా అంటే దేవుడా అని అర్థం. దేవా అంటే దేవుడా అంటే తండ్రి కూడా డైరెక్ట్ గా యేసుక్రీస్తు అని ఏమి చెప్తున్నాడు? దేవుడని చెప్తున్నాడు. అపోస్తలుడైన పౌలు కూడా మాట్లాడుతున్నాడు. రోమీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 5వ వచనం. ఇతరులు వీరు వారు శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టిను, ఈయన సర్వాధికారి అయిన దేవుడై ఉండి. ఏంటి బాబు ఇన్ని వాక్యాలు ఉన్నాయండి బైబిల్లో. యేసు దేవుడు అని ఎన్ని వాక్యాలు ఉన్నాయి. యెషయా గారేమో బలవంతుడైన దేవుడు అంటున్నాడు, తీతుకు పత్రిక రాస్తూ మహాదేవుడు అంటున్నాడు, రోమీయులకు పత్రిక రాస్తూ సర్వాధికారి అయిన దేవుడు అంటున్నాడు, యోహాను గారు సువార్తను రాస్తూ ఏమన్నాడు? అద్వితీయ దేవుడు అంటున్నాడు. తోమాకు డౌట్ వచ్చి యేసుక్రీస్తు వారిని దేవాని సంబోధిస్తున్నాడు. తండ్రి తన కుమారుడిని దేవాని
సంబోధిస్తున్నాడు. అపోస్తలుడైన పౌలు సంఘాన్ని ఉద్దేశించి, సంఘాన్ని ఎవరు కట్టారు, సంఘం కొరకు ఎవరు ప్రాణం పెట్టాడో అపోస్తలుడైన పౌలు మాట్లాడుతూ ఏమన్నా చూడండి. అపోస్తల కార్యాలు 20వ అధ్యాయం, అపోస్తల కార్యాలు 20వ అధ్యాయం 28వ వచనం కూడా మీరు జాగ్రత్త పరిశీలన చేయగలిగితే, దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘం కొరకు రక్తం ఇచ్చింది ఎవరంట? దేవుడు తన స్వరక్తం ఇచ్చి, దేవుడే ఏమిచ్చాడు? రక్తం ఇచ్చాడంట, స్వరక్తాన్ని ఇచ్చాడంట. అంటే స్వరక్తాన్ని ఇచ్చిన వ్యక్తి ఎవరండి? యేసుక్రీస్తు అండి. ఇప్పుడు ఆ యేసుక్రీస్తుని ఇక్కడ ఏమని చెబుతున్నాడు? దేవుడు అన్నాడు. తిమోతి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 8వ వచనం, ఆయనను శ్రీమంతుడగు, ఓరే బాబు డైరెక్ట్ వాక్యం అంటే, ఆయనను శ్రీమంతుడగు దేవుడు. తిమోతి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 10వ వచనం, తిమోతి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 10వ వచనం, మనుషులందరికీ రక్షకుడును మరి విశేషముగా విశ్వాసులకు రక్షకుడైన జీవము గల దేవుని యందు. బా, శ్రీమంతుడగు దేవుడు అంటున్నాడు ఇక్కడ. జీవము గల దేవుడు అంట, బలవంతుడైన దేవుడు అంట, మహాదేవుడు అంట, సర్వాధికారి అయిన దేవుడు అంట. నేను బైబిల్లో ఇన్ని వాక్యాలు డైరెక్ట్గా యేసుదేవుడు 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 అని బైబిల్లో ఇన్ని వాక్యాలు ఉన్నప్పటికీ వీళ్ళేమంటారు? యేసుదేవుడు కాదు, యేసెవరు? దేవుని కుమారుడు. నువ్వు అన్నట్లుగానే దేవుడు కుమారుడు అన్న ఉన్న వాక్యం నమ్ముతాను. మరి దేవుడు అన్న వాక్యం ఎందుకు నమ్మరు? లేదండి దేవుడు అన్న వాక్యం తప్పన్నాం అనుకోండి, దేవుడు కుమారుడు అన్న వాక్యం కూడా ఏమైపోద్ది? తప్పైపోద్ది. అది తప్పైనప్పుడు ఇది తప్పే. అది రైట్ అయితే ఇది రైటే. అంటే క్రైస్తవులు ఏమన్నారంటే యేసు దేవుడిని బైబిల్లో ఎక్కడ లేదు అన్నారు. కానీ క్రైస్తవులకు తెలియదు ఏంటంటే బైబిల్లో చాలా చోట్ల యేసు దేవుడిని డైరెక్ట్ వాక్యాలు ఉన్నాయి. అంటే క్రైస్తవులకి ఈ వాక్యాలన్నింటిని బట్టి మనం ఏం చెప్పినట్లు? సమాధానం చెప్పినట్లే. అయితే మరికొంతమంది తగిలేరండి. వీళ్ళు ఎవరంటే బయట వాళ్ళు, బైబిల్ నమ్మనిళ్ళు. వీళ్ళే మతోన్మాదులు అంటారు. బైబిల్ ఎలాగన్నా తప్పుపట్టాలని, యేసుని ఎలాగన్నా తప్పుపట్టాలని, యేసుని నమ్మవలసిన అవసరం లేదు, యేసు దేవుడు కాదని వాళ్ళు చెప్పే ప్రయత్నంలో వాళ్ళు ఏం చెప్తారంటే, ఏమండి యేసు దేవుడని మీరు అంటున్నారు, యేసు దేవుడని మీరు అంటున్నారు, ఇదో పౌలు రాశాడు, యెషయా గారు రాశారు, తిమోతి రాశాడు, తిమోతి పత్రికలో ఉంది, వాళ్ళు వీళ్ళు చెప్పిన సాక్ష్యాలు చెప్పి యేసు దేవుడని చెప్తున్నారు. మాకు వాళ్ళు వీళ్ళు సాక్ష్యాలు కాదండి, యేసు ఎక్కడైనా దేవుడని చెప్పుకున్నాడు, ఆ సాక్ష్యం కావాలంటున్నారు వాళ్ళు. అదవుతుందా? బయట వాళ్ళు ఏమడుగుతున్నారు? బయట వాళ్ళు అడిగే సాక్ష్యం, బయట వాళ్ళకి ఏ సాక్ష్యం కావాలంట? పౌలు గారు చెప్పింది అది వద్దంట. ఎందుకంటే పౌలు గారు మంచోడు కాదంట. పౌలు గారు ఎవరు కాదంట? దేవుడిని నమ్మక ముందు పౌలు ఎవరు కాదంట? మంచివాడు కాదు. అలా మంచోడు కానీ పౌలు చెప్పిన సాక్ష్యం ఏమైతే తీసుకుంటాం అంటారు. తోమా మంచోడు కాదు, ఎందుకంటే దేవుడిని అనుమానించినాడు, ఆడు మంచోడు కాదు, ఆడి సాక్ష్యం మాకు తోమా సాక్ష్యం వద్దంట. ఇంకా అపోస్తలుడైన పౌలు సాక్ష్యం వద్దంట, యెషయా గారి సాక్ష్యం వద్దంట. బైబిల్లో ఆరు సాక్ష్యాలు ఇల్లు సాక్ష్యాలు మాకు వద్దండి. ఆయన డైరెక్ట్గా ఎక్కడైనా దేవుడని చెప్పుకున్నాడు, ఆ సాక్ష్యం చూపించి అంటున్నారు. నిజంగానే వాళ్ళు అన్నట్లుగానే యేసు ఎక్కడైనా సరే సువార్తల్లో ఆయన బ్రతుకున్నప్పుడు 33 సంవత్సరాల్లో ఎక్కడైనా దేవుడని చెప్పుకున్నాడా అని మళ్ళీ వాళ్ళ కోణంలో మళ్ళీ మనం బైబిల్ పరిశీలించగలిగితే ఆయన చాలాసార్లు దేవుడని చెప్పుకున్నాడండి. ఆలసాక్షి విషయాలు కాదు, డైరెక్ట్గా యేసుక్రీస్తు వారే చాలా చోట్ల నేను దేవుడని చెప్పుకున్నాడు ఆయన. మరి అలాంటి కొన్ని సాక్ష్యాలు ముందుకు పెట్టే ప్రయత్నం చేస్తాను. లోకాసు వార్త 8వ అధ్యాయం 35 నుంచి 39 వచనాలు మీరు జాగ్రత్త పరిశీలన చేయగలిగితే ఇక్కడ సేనాదయం పట్టిన ఒకటి కనబడతాడు మనకు. సేనాదయం పట్టిన ఒకటి కనబడతాడు. ఈ సేనాదయం దయం పట్టుకున్న వాడికి దేవుడు స్వస్థపరిచి వాళ్ళ దయాలన్నీ ఏం చేస్తాడు? పందుల్లోకి పంపించేస్తాడు. ఎప్పుడైతే వాళ్ళ దయాలన్నీ బయటికి వెళ్ళిపోయో వాడు స్వస్థపరచబడతాడు. అలా స్వస్థపరచబడుతున్న వాడి కోసం బైబిల్ ఎవరైనా చూడండి, స్వస్థపరచబడిన అది ఏంది? 35 నుంచి జనులు జరిగిన దానిని చూడవెళ్ళి యేసు వద్దకు వచ్చి దయ్యములు వదిలిపోయిన మనుషుడు బట్టలు కట్టుకొని స్వసిద్ధుడై యేసు పాదముల యొద్ద కూర్చుంటా చూసి భయపడ్డారంట. దయ్యాలు పట్టినప్పుడు వీడికి ఏమి లేవు, బట్టలే చింపేసుకున్నాడు. ఎప్పుడైతే వీళ్ళు దయ్యాలు పోయో మనిషి మారిపోయాడు, స్వస్థత వచ్చింది, వెంటనే మంచిగా బట్టలు కట్టుకుని యేసు దగ్గర కూర్చున్నాడంట. ఆ దయ్యాలు పట్టుకున్నాడు బట్టలు కట్టుకుని యేసు దగ్గర కూర్చునేసరికి ఊళ్ళో జనాలందరికీ ఏమొచ్చిందంట? ఆశ్చర్యపడతారంట. ఏమని? అది చూచిన వారు దయ్యములు పట్టినవాడు ఎలాగ స్వస్థత పొందునో జనులకు తెలియజేయగా.
ఇది ఎలా స్వస్థపరచబడ్డాడు అని చెప్పినప్పుడు అక్కడ ఎవరించారంట, వీళ్ళని దయ్యాలనేది పందులోకి పోయండి, పందులోని చచ్చిపోయండి, ఈ కానీ వేస్తే బాగు చేసేటండి అని ఆ విషయాలు ఎవరో తెలియజేశారంట. ఆయన తెలియదు. గెరాసీల ప్రాంతంలో నుండి జనులందరూ బహు భయభ్రాంతులైరి గనుక తమను విడిచిపోమ్మని ఆయనను వేడుకొనిరి. యేసు ఈయన బాగు చేసావు కదా, ఈయన బాగు చేసావు కదా, నువ్వు మా ఊరిలో ఉండడానికి వీలు లేదు అని యేసుక్రీస్తు వాళ్ళు ఆ ఊరిలో వెళ్ళిపోమంటారంట. అప్పుడు ఏం జరిగింది? ఆయన ధోని ఎక్కి తిరిగి వెళ్ళిచుండగా దయ్యములు వదిలిపోయిన మనుషుడు ఆయనతో కూడా తన్ను ఉండనిమ్మని ఆయనను వేడుకున్నాడంట. ఈ దయ్యాలు పోయినాడు ఏం చేశాడంట? స్వస్థపరచబడినాడు ఏమన్నాడంట? యేసు మా ఊర్లో నేను వెళ్ళిపోమన్నారు కదా, నేను కూడా మీతో వచ్చేస్తాను, నేను మీతోనే ఉంటాను, మీతో వచ్చేస్తానంటే ఆ స్వస్థత పొందిన వాడు ఏం చెప్తున్నాడంటే, నువ్వు మాతో వస్తే పని ఎలా అవుతుందిరా, నువ్వు ఊర్లోనే ఉండు, దేవుడు నిన్ను ఎలా స్వస్థపరిచాడో మీ ఊర్లో ఉన్న అందరికీ తెలియజేయమన్నాడు. చూడండి ఏమన్నాడు పదం, చూడండి మనకు కావాల్సిన పదం. అయితే ఆయన నీవు నీ ఇంటికి తిరిగి వెళ్ళి దేవుడు నీకు ఎట్టు కార్యములు చేసినో తెలియజేయమని వానితో చెప్పి వారిని పంపేశాడంట. దేవుడు నీకు ఎట్టి కార్యాలు చేశాడో ఊర్లో చెప్పన్నాడంట. ఇంతకీ అతగాడిని స్వస్థపరిచింది ఎవరు? ఆయన స్వస్థపరిచింది ఎవరు? యేసా దేవుడా? మాట్లాడలేదు. ఆయన స్వస్థపరిచింది ఎవరంటే దేవుడే. ఏ దేవుడు? యేసు దేవుడు. యేసు ఏమంటున్నాడంటే, అబ్బాయి నిన్ను దేవుడు స్వస్థపరిచాడు కదా, ఊర్లో అందరికీ చెప్పంటున్నాడు. ఇప్పుడు ఊర్లో వాళ్ళందరికీ ఎవరి కోసం చెప్పాలి? ఇప్పుడు వెళ్ళి దేవుడి కోసం చెప్పాలి. దేవుడే స్వస్థపరిచాడు, నిన్ను దేవుడు స్వస్థపరిచాడు కనుక మీ ఊరు వెళ్ళి దేవుడి కోసం చెప్పన్నాడు. ఇప్పుడు వీడు ఊరు వెళ్ళి ఎవరి కోసం చెప్తున్నాడు చూడండి. వాడు వెళ్ళి యేసు తనకి ఎట్టు గొప్ప కార్యాలు చేసినో ఆ పట్టణం అంతా ప్రకటించాడంట. యేసు చెప్పాడు అడుగుతుంది, దేవుడు నీకు చేసింది చెప్పరా, దేవుడి కోసం చెప్పరా అని అని పంపిస్తే అడిలే ఎవరి కోసం చెప్తున్నాడు? యేసు కోసం చెప్తున్నాడు. అంటే యేసు డైరెక్ట్గా ఏం చెప్పాడు? నిన్ను స్వస్థపరిచిన దేవుడు నేనేరా, నా కోసం ఊరంతా చెప్పరా అన్నాడు. అంటే యేసు తన కోసం తను ఏం చెప్పుకున్నాడు? బాగు చేసింది దేవుడు అనుకుందాం, బాగు చేసింది యేసు అయినప్పుడు నేను బాగు చేసి నా కోసం చెప్పరాలి. వెళ్ళేం చెప్పమంటాడు? నువ్వు దేవుడి కోసం చెప్పన్నాడు. నిన్ను బాగు చేసిన దేవుడే. ఏ దేవుడు? యేసు అని నేనే నిన్ను బాగు చేసాను కానీ నా కోసం చెప్పన్నాడు. అంటే యేసు డైరెక్ట్గా తనను తాను ఏం చెప్పుకుంటున్నాడు? డైరెక్ట్గా చెప్పుకుంటున్నాడు. చెప్పుకోలేకపోవడం ఉంది ఇంకా. అయినా మరికొన్ని వాక్యాలు చూపించే ప్రయత్నం చేద్దాం. మరికొన్ని వాక్యాలు చూపించే ప్రయత్నం. యోహాను సువార్త 11 వచ్చాయి. యోహాను సువార్త 11 వచ్చాయి. 4వ వచనం కూడా మీరు చూడగలిగితే ఇక్కడున్న సందర్భం ఏంటంటే మరియా మార్త తమ్ముడు లాజరు, ఇతగాడికి రోగం వస్తుంది, చనిపోతాడు. ఆ సందర్భంలో యేసుక్రీస్తు వారు ఏం చెప్తున్నాడు చూడండి. యేసు ఏది విన్నాడు? యోహాను సువార్త 11 4వ వచనం. యేసు అది విని ఈ వ్యాధి మరణం కొరకు వచ్చింది కాదు కానీ దేవుని కుమారుడు దాని వలన మహిమపరచబడినట్లు దేవుని మహిమ కొరకే వచ్చింది అన్నాడు. ఆయనకి రోగం వచ్చింది, చచ్చిపోయాడు, వచ్చి కాపాడా అంటే మీరేం కంగారు పడకండి, ఆ రోగం ఎవరి కొరకు వచ్చిందంటే దేవుని మహిమ కొరకే అన్నాడు. ఇంతగా ఆ దేవుడు ఎవరు? నేనేరా బాబు అని చెప్తున్నా, నా మహిమ కొరకే అన్నాడు. చూడండి పదం చూడండి. యేసు అది విని ఈ వ్యాధి మరణం కొరకు వచ్చింది కాదు కానీ దేవుని కుమారుడు దాని వలన మహిమపరచబడినట్లు దేవుని మహిమ కొరకు వచ్చింది. ముందేమన్నాడు? నా కొరకు వచ్చింది. దేవుడు కుమారుడుగా ఉన్న నేను మహిమపరచబడటం కొరకే వచ్చిందని చెబుతూ కింద డైరెక్ట్గా ఉన్నాడు దేవుని మహిమ కొరకు. ఏ దేవుడు? యేసు అనే దేవుడిగా ఉన్నాను, నన్ను మహిమపరచడానికి ఆ రోగం వచ్చింది అన్నాడు. అంటే ఇక్కడ కూడా ఈ సందర్భంలో కూడా యేసు డైరెక్ట్గా ఏం చెప్తున్నాడు అంటే ఆ దేవుడిని నేనే అని చెప్తున్నాడు. నా మహిమ కొరకే వచ్చిందని చెప్పాడు. పైన ఏం చెప్పాడు? నా మహిమ కొరకే వచ్చింది, దేవుని కుమారుడు మహిమ కొరకే వచ్చింది అన్నాడు. ఆ దేవుడు కుమారుడు ఎవరంట? యేసే ఆ దేవుడు అని చెప్తున్నాడు. డైరెక్ట్ కింద ఏం చెప్తున్నాడు? నేనే ఆ దేవుడిని అంటున్నాడు. మరికొన్ని వాక్యాలు చూపించే ప్రయత్నం చేస్తాను. యోహాను సువార్త 9వ అధ్యాయం. 1-3 వచ్చాను మీరు చదివారు అనుకోండి. అక్కడ పుట్టుగుడ్డువాడు కోసం మాట్లాడుతుంటాడు. 1-3 వచ్చాను చదవండి. అక్కడ పుట్టుగుడ్డువాడు కోసం మాట్లాడు. డైరెక్ట్ 3వ వాక్యం చదువు. 3వ వచనం. యేసు వీడైనను వీడి కన్నవారైనను పాపం చేయలేదు కానీ దేవుని క్రియలు వీని యందు ప్రత్యక్షపరచుటకే వీడు గుడ్డువాడిగా పుట్టాడు. దేవుని క్రియలు వీడు యందు ఏమవ్వాలి? ప్రత్యక్షపరచబడాలి. దేవుని క్రియలు వీని యందు ఏమవ్వాలి?
ప్రత్యక్షపరచబడాలి. ఈ గుడ్డివాడికి స్వస్థత రావాలి. ఆ స్వస్థత బాగు చేసిన ఆ వ్యక్తి ఎవరు? దేవుడని ప్రజలకు తెలియడం కోసమే, దేవుడే ఆ వ్యక్తి దేవుడే అని ప్రజలకు తెలియడం కోసమే వీడు ఎలా పుట్టాడు? గుడ్డివాడికి పుట్టాడు. అంటే వీడు గుడ్డివాడిగా ఎందుకు పుట్టాడంటే, దేవుడు వీడి ఎడలు ఏం చేయాలి? కార్యం చేయాలి. ఆ దేవుడు నేనే వెళ్ళి వాడు కార్యం చేయాలి, నేను దేవుణ్ణు అని యేసుక్రీస్తు ఇక్కడ కూడా డైరెక్ట్గా చెప్తున్నాడు. మరికొన్ని వాక్యాలు చూపించే ప్రయత్నం చేస్తా ఉన్నాం. మత్తయి సువార్త 4వ అధ్యాయం, మత్తయి సువార్త 4వ అధ్యాయం 7వ వచనం కూడా మీరు జాగ్రత్త పరిశీలన చేయగలిగితే, ఈ సందర్భమైన యేసుక్రీస్తు వారు అరణ్యంలో శోధింపడుతున్నప్పుడు, ఉపవాసం చేస్తున్నప్పుడు, సాతాను వచ్చి తను శోధిస్తున్నప్పుడు జరుగుతున్న సందర్భం. 7వ వచనం 6వ వచనం కొంచెం చూద్దాం. నువ్వు దేవుని కుమారుడు అయితే కిందకి దురుకుము, ఆయన నిన్ను కూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును, నీ పాదం ఎప్పుడైనా రాతికి తగలకుండా వారు నిన్ను చేతులతో ఎత్తుకొందురు అని రాయబడి ఉన్నదని ఆయనతో చెప్పాను. యేసుక్రీస్తు వారు నువ్వు దూకే ఇక్కడి నుంచి, నువ్వు పడిపోయిన దోతలో ఎత్తు పట్టుకుంటాను బైబిల్ ఉంది కదా, దూకే అంటుంది యేసుని. అప్పుడేమన్నాడు? అందుకే యేసు ప్రభువైన నీ దేవుణ్ణి నీవు శోధింపవలదని మరొక చోట రాయబడి ఉన్నదని వానితో చెప్పు. నువ్వు ఏమన్నాడు? నువ్వు నన్ను శోధిస్తున్నావు, దేవుణ్ణి శోధించకూడదని బైబిల్లో ఉంది. నీకు ఆ విషయం తెలీదా? యేసుని శోధిస్తే ఏమంటుంది? నువ్వు దూకే అంటే యేసేమన్నాడు? దేవుణ్ణి శోధించకూడదని బైబిల్లో రాయబడి ఉంది కదా, ఆ విషయం నీకు తెలీదా అంటున్నాడు. ఇంతకీ శోధిస్తుంది ఎవరిని? ఇది యేసుని. ఈయనేమన్నాడు? దేవుడు శోధించకూడదని బైబిల్ ఉంది, ఆ విషయం తెలీదా అంటాడంటే, ఇంతకీ డైరెక్ట్ గా సాతాను ఏం చెప్తున్నాడు? నేనే దేవుడిని చెప్తున్నాడు. పుట్టు గుడ్డివాడి దగ్గర కూడా చెప్పాడు నేనే దేవుడిని అని. శానాదాయం పట్టుకున్న వాడి దగ్గర కూడా చెప్తున్నాడు నేనే దేవుడిని అని. లాజరు మరణం దేనికి వచ్చింది? నా కొరకు వచ్చింది. దేవునిగా నేను మహింపరచబడ్డానికే లాజరుగా రోగం వచ్చింది. పుట్టుగుడ్డివాడికి పుట్టాడంటే నేను దేవుడిని ప్రజలు తెలియడానికి ఆ పుట్టుగుడ్డివాడిగా పుట్టాడు. సాతానుతో కూడా ఏంటి చెప్తున్నాడు? దేవుడిని శోధించకూడదు. ఆ దేవుడు నేనే, నువ్వు నన్ను శోధించకూడదు, గెట్ అవుట్ అంటాడు దయ్యంతో. అంటే డైరెక్ట్ గా యేసుక్రీస్తు వారు తనను తానేం చెప్పుకుంటున్నాడు? దేవుడిని చెప్పుకుంటున్నాడు. మరొక సందర్భం కూడా చూపించే ప్రయత్నం చేస్తాను. లూకాసు వార్త 17వ అధ్యాయం 12 నుంచి 18 వచనాలు మీరు జాగ్రత్త పరిశీలన చేయగలిగితే, ఇక్కడ ఉన్న సందర్భం కూడా మనం జాగ్రత్తగా గమనించగలిగితే, 10 మంది కుష్ఠరోగులు వస్తారు. 10 మంది కుష్ఠరోగులకి ఆయన ఏం చేస్తాడు? స్వస్థత కలిగజేస్తాడు. అప్పుడు ఏమంటారు? 13వ వచనం చూద్దాం. యేసు ప్రభువా మమ్మల్ని కరుణించమని కేకలు వేసిరి. ఆయన వారిని చూచి మీరు వెళ్ళి మిమ్మల్ని యాజకులు కనపరుచుకోలేదని వారితో చెప్పును. వారు వెళ్ళుచుండగా 10 మంది కుష్ఠరోగులు ఏమన్నారు? మమ్మల్ని కనికరించవా అంటే ఆయన ఏమన్నాడు? మీరు అర్జెంట్ ఎవరి దగ్గరికి వెళ్ళండి? యాజకుల దగ్గరికి వెళ్ళండి అన్నాడు. ఇంతకీ కుష్ఠరోగంతో యాజకుల దగ్గరికి వెళ్ళొచ్చా? వెళ్ళకూడదు. ఈయన కుష్ఠరోగం ఉండగానే ఏం చెప్తాడు? మీరు యాజకుల దగ్గరికి వెళ్ళండి అన్నాడు. అంటే ఏసీ యాజకుల దగ్గరికి వెళ్ళమన్నాడు అంటే, మా కుష్ఠరోగం దారిలో వెళ్తుండగా కుష్ఠరోగం పోతుందని నమ్మి ఏం చేస్తారు? వీళ్ళు వెళ్ళిపోతున్నారు. ఆయన చూడండి ఏం జరుగుతుండ. ఎక్కడ చందమ్మా? వారిలో ఒకడు వారు వెళ్ళుచుండగా 14 చివరి మాట, వారు వెళ్ళుచుండగా యాజకుడి దగ్గరికి, పాస్టర్ గారి దగ్గరికి ప్రార్థన చేసుకోవడానికి వెళ్తుండగానే శుద్ధులైరి వారిలో ఒకడు తనకు స్వస్థత కలుగుట చూచి. స్వస్థత ఎప్పుడు జరిగింది? యేసు దగ్గర ఉన్నప్పుడా, దారిలో ఉన్నప్పుడా? యేసు మాట నమ్మి పాస్టర్ దగ్గరికి వెళ్తున్న దారిలో జరిగిందంట. అలా దారిలో ఉంటుండగా జరిగితే అందులో వాడికి అర్థమైపోయిందంట, మాకేం ఏం కలిగింది? స్వస్థత కలిగిందో వాడికి అర్థమైందంట. అదే చెప్తున్నాడు. వారిలో ఒకడు తనకు స్వస్థత కలుగుడు చూచి గొప్ప శబ్దంతో దేవునిని మహిమపరచుచు. ఎప్పుడైతే స్వస్థత కలిగిందో దేవుని మహిమపరుతున్నారంట. దేవుని మహిమపరచుచు తిరిగి వచ్చి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఆయన పాదముల యొద్ద సాగిలపడును. వాడు సమరయుడు. అందుకు యేసు 10 మంది శుద్ధులైన కారా? అంతమంది స్వస్థపరచబడారు. 10 మంది స్వస్థపరచారు కదా, నువ్వు ఒకడు వచ్చి ఏంటి అని అడుగుతున్నాడు. 10 మంది శుద్ధులైరు కారా? ఆ 9 మంది ఎక్కడ? ఈ అన్నుడు తప్ప దేవుని మహింపరచుడుకు తిరిగి వచ్చిన వాడు ఎవడను? అగపడలేదని చెప్పును. అంటే వీడు వెనక్కి వచ్చాడు ఎవరు మహింపరచడానికి? యేసు అనే దేవుడిని మహింపరచడానికి వచ్చాడు. అప్పుడు యేసేమన్నాడు? దేవుడిని మహింపరచడానికి ఒకడు వచ్చేవాడు, మిగతా 9 మంది ఏది అన్నాడు. అంటే యేసు దగ్గరికి వచ్చి ఆడు మహింపరుస్తుంటే
యేసు దగ్గరికి వచ్చి మహింపరుస్తుంటే ఏమన్నాడు? నేను ఎవరినో కాదు, దేవుడు. ఆ దేవుడినైనా నన్ను నువ్వేం చేయడానికి వచ్చావు? మహింపరచడానికి వచ్చావు. అంటే యేసు డైరెక్ట్గా ఇక్కడ కూడా దేవుడు నేనే, నన్ను మహింపరచను నువ్వు వచ్చావు అన్నట్లుగా యేసుక్రీస్తు అని చెప్పారు. అంటే ఎన్ని సందర్భాలు ఎందుకు చూపిస్తున్నానంటే, ఇన్ని సందర్భాలు చూపించడం ప్రధానమైన కారణం ఏంటంటే, ఏదో ఒక వాక్యం చూపించి కింద మీద అంటే ఏమంటారు? యేసు దేవుడు కాదు, యేసు దేవుడు కాదు, యేసు దేవుడు కాదు అంటారు. సందర్భాలన్నీ మనం గమనిస్తున్నప్పుడు యేసు దేవుడే, యేసు దేవుడే, యేసు దేవుడే, యేసు దేవుడే. వాళ్ళు యేసు మీద వేసిన నేరం, సిలువ వేయడానికి యేసు మీద వేసిన నేరం ఏంటి? దేవుని కుమారుడు అని చెప్పుకునేందుకు నేరం వేశారు. దేవుడు కుమారుడు అంటే దేవుడే. అంటే దేవుడు కుమారుడే అని చెప్పుకున్నప్పుడు యేసుక్రీస్తు ఒక పదం మాట్లాడండి. అది చూడండి ఒకసారి, నిజంగా ఆశ్చర్యం పెడుతుంది మీకు. మత్తయి సువార్త చివరిగా ముగిస్తాను. మత్తయి సువార్త 26వ అధ్యాయం 63, 64 వచనాలు. అందుకు ప్రధాన యాజకుడు ఆయనను చూచి నువ్వు దేవుని కుమారుడైన క్రీస్తు అయితే ఆ మాట మాతో చెప్పమని జీవము గల దేవుని తోడని నీకు ఆనబడుచున్నాను. అందుకు యేసు నువ్వన్నట్లే ఇది మొదలుకొని, యేసు మాట్లాడుతున్నాడండి, యేసు మాట్లాడుతున్నాడు. నిజంగా చాలా బాగుంటుంది పాయింట్. ఇది మొదలుకొని మనిషి కుమారుడు సర్వశక్తిని కుడిపార్శ్వమున కూర్చొని ఉండుటయు ఆకాశ మేఘాలుడే వచ్చుడు మీరు చూస్తారు. నేను ఆకాశంలో ఉన్న మేఘాల మీద వస్తాను, ఒక రోజు మీరు ఏం చేస్తారు? చూస్తారని అన్నాడు. అప్పుడు ఎండలు ఒళ్ళు ఉండిపోయింది. ఆకాశంలో ఉన్న మేఘాల మీద నేను వస్తాను అనేసరికి కోపం వచ్చేసింది దానికి. ఇంతకీ ఆకాశంలో ఉన్న మేఘాల మీద వచ్చింది ఎవరు? వస్తానని అన్నాడు ఈయన. యాక్చువల్గా పాత నిబంధన ప్రకారంగా మేఘాల మీద వచ్చింది ఎవరు? చూడండి ఒకసారి, యెషయా గ్రంథం 19:10 వచ్చిన ఐగుప్తుని గూర్చిన దైవోక్తి యెహోవా వేగము గల మేఘం ఎక్కి ఐగుప్తుకి వచ్చేస్తున్నాడు. యెహోవా అనే వ్యక్తి కూడా వస్తూ ఉంటాడు. దేని మీద ఎక్కువ వస్తూ ఉంటాడు? మేఘం మీద ఎక్కువ వస్తూ ఉంటాడు. అంటే మేఘం మీద ఎక్కువ వచ్చే వ్యక్తి ఎవరు? యెహోవా అని పాత నిబంధన ఉన్నప్పటికీ ఆ యెహోవా ఎవరో కాదు, యేసుక్రీస్తు వారే. ఎందుకంటే యేసు కూడా ఎక్కువ వచ్చి దేని మీద? మేఘం మీద. ఆయన శిష్యులతో మాట్లాడుతుంటాడు, ఇదిగో నేను వెళ్ళిపోతున్నాను, ఏ రీతిగా అయితే వెళ్ళిపోతున్నానో ఆ రీతిగానే మళ్ళీ తిరిగి నేను వస్తాను. దేని మీద వస్తాను? మేఘాల మీద వస్తాను. యేసుక్రీస్తు ఆ రోజు చనిపోతున్నప్పుడు సిలువకు అప్పగింపబడుతున్న ఆ చివరి దినాల్లో కూడా ఏం చెప్తున్నాడు? ఆ చివరి క్షణాల్లో కూడా ఏం చెప్తున్నాడంటే, నేను మేఘం మీద వస్తాను, అది మీరు చూస్తారా బాబు అన్నాడు. కోపం వచ్చేసింది. ఎందుకంటే పాత నిబంధనలో మేఘం మీద వచ్చేది ఎవరు? యెహోవా మాత్రమే. అంటే డైరెక్ట్గా నేను చెప్పుకుంటున్నాడంటే నేనేరా బాబా యెహోవా అని చెప్పుకుంటున్నాడు. ద్వితోపదేశకాండము 33వ అధ్యాయం, ద్వితోపదేశకాండము 33వ అధ్యాయం 26వ వచనం కూడా చూడండి. దేవుని పోలిన వాడు ఎవడనూ లేడు. ఆయన నీకు సహాయం చేయుటకై ఆకాశ వాహనుడై దేవుడు వస్తాడు. ఓ రోజు దేని మీద వస్తాడు? దేని మీద వస్తాడు? మేఘం మీద వస్తాడు. మేఘం మీద వస్తాడు. మేఘం మీద వస్తాడు. అంటే మేఘం మీద వచ్చి ఆయనే దేవుడు. యేసు ఏం చెప్తున్నాడు? నేను కూడా ఒకరోజు దేని మీద వస్తాను? మేఘం మీద వస్తాను. అంటే యేసు డైరెక్ట్ గా అనేక చోట్ల ఏం చెప్పుకున్నాడంటే తనకు తాను దేవుడని చాలా చోట్ల చెప్పుకున్నాడు. యేసు దేవుడని తండ్రి చెప్పాడు. తిమోతికి పత్రిక రాస్తూ పౌలు చెప్పాడు. రోమీయులకు పత్రిక రాస్తూ పౌలు చెప్పాడు. యెషయా గ్రంథం రాస్తూ యెషయా గ్రంథం 9:6 ప్రకారంగా యెషయా గారు చెప్పాడు. బైబిల్లో అనేక మంది భక్తులు యేసు దేవుడిని డైరెక్ట్గా రాశారు. నేను దేవుడిని డైరెక్ట్గా యేసుక్రీస్తు వారు కూడా చెప్పుకున్నాడు. అంటే ఇన్ని వాక్యాలు ఎందుకు చూపించానంటే, నేను ఇన్ని వాక్యాలు ఉన్నప్పటికీ కొంతమంది ఏమో యేసు దేవుడు కాదంటున్నారు, యేసు దేవుడని చెప్పుకోలేదు అంటున్నారు. అంటే ఏ వాక్యం లేదు, ఏదో ఒక వాక్యం ఉంది, అది కొంచెం అర్థం కాక అటు ఇటుగా ఉంటే ఓకే అలా అంటున్నారంటే ఒక అర్థం ఉంది. ఇన్ని వాక్యాలు ఉన్నా కూడా ఎందుకు అలా అంటున్నారంటే వాళ్ళందరికీ ఈ లోకపు దేవత ఏం కలగజేసింది? గుడ్డితనం కలగజేసింది. ఇలాంటి ప్రసంగాలు ఎన్ని విన్నా ఆడి మనోనేతరం ఎలగదు. ఎందుకంటే ఆడు యేసు దేవుడు కాదు అని నమ్ముతున్నాడు కనుక, ఎన్ని వాక్యాలు చూపించిన వాడు ఏం చేయడు? నమ్మడు. అని వాడు నమ్మనప్పటికీ మన దగ్గరకు వచ్చి ఏం చెప్తుంటాడు? యేసు దేవుడు కాదు, యేసు దేవుడు కుమారుడే, నువ్వు ఈ వాక్యం ఉంది అంటాడు. అప్పుడు ఏం చేయాలి? యేసు దేవుడే, ఈ వాక్యం ఉంది ఏం చేయాలి? నువ్వు టక్కమని 4-5 వాక్యాలు చూపించావు వాడు కాకపోతాడు. ఎవడైతే వాక్యాలు చూపించారో వాడిని ఏం చేస్తాడు? తిప్పి కొడతాడు కదండి. అంటే మనకు బైబిల్ పై సరైన పట్టు లేకపోతే సాతాను ఏం చేస్తాడు? తెలుగుగా చిన్న వాక్యాలు చూపించి యేసు దేవుడు గారు అని చెప్పి అటు పక్క తీసుకెళ్ళిపోతారు. మోసాలకు మనం బలైపోకుండా
చక్కగా బైబిల్ నేర్చుకొని బైబిల్ ఎక్కడెక్కడ ఈ విషయాలపై అవగాహన, ఎందుకంటే మిగతా విషయాలపై మీకు అవగాహన ఉన్నా లేకపోతే పెద్ద సమస్య లేదు, కానీ యేసు దేవుడు అనే విషయాలపై మాత్రం ఖచ్చితంగా ఉండాలి, మీకు అవగాహన ఉండాలి, ఖచ్చితంగా ఉండాలి. ఎందుకంటే ఇది మన రక్షణ, ఇది మన విశ్వాసం, ఇది మన విశ్వాసం. యేసు దేవుడు అని నమ్మకపోతే ఆ నమ్మకానికి అర్థమే లేదు. కనుక ఇలాంటి బోధలపై మనం కొంచెం జాగ్రత్త వహించాలి. ఇలాంటి వాక్యాలన్నీ మనం రాసుకోవాలి. ఎవడొచ్చినా సమాధానం ఖచ్చితంగా చెప్పాలి. కుదిరితే పదే పదే యేసు దేవుడు అని ప్రకటన చేయడం ప్రయత్నించేయండి. అక్కడికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి ఆయన అలా చేస్తారు ఇలా చేస్తారు స్వస్థ చేస్తారు కాదు. యేసు దేవుడు బాబు రెండో బాబు చెప్పాలి. మనం అలా మనం ప్రకటన చేయడం వల్ల యేసు దేవుడే నిరూపించడానికి అవకాశం ఉంటాయి. ఎక్కువ విషయాలు మనకు గుర్తుంటాయి. పదే పదే మనం బైబిల్లో రెఫరెన్స్ తీసుకుంటాం కనుక ఎవడొచ్చిన సమాధానం ఈజీగా మనం చెప్పగలం. అంటే బైబిల్లోని వాక్యాలన్నింటిని బట్టి మనకు అర్థమవుతుంది యేసు దేవుడే అర్థమవుతుంది. తనకు తాను దేవుడే చెప్పుకున్నాడని కూడా మనకు అర్థమవుతుంది. అర్థం కాని వారికి మనం చక్కని సమాధానం చెప్పాలి, మనం నేర్చుకోవాలి, రాసుకునే విషయాలు మనం ఒకసారి ఇంటికి వెళ్ళి అందరూ చూడాలి. మళ్ళీ ఆదివారం తిరగేస్తానంటే బైబిల్ కుదరదు. అప్పుడప్పుడు ఏం చేయాలి మనం తిరగాలి. ఎందుకంటే ఈ కల్టు బోధలో ఎక్కువైపోయినాయి. ప్రతి ప్రాంతానికి వచ్చేసారు వీళ్ళు, ప్రతి ప్రాంతానికి వచ్చేసారు. యేసుని తక్కువ చేసి మాట్లాడుతున్నారు, యేసు దేవుడు కాదని చెప్తున్నారు. ఇంకా దరిద్రం, యేసు చిన్నదేవుడు అంట. ఏ దేవుడు? యేసు చిన్నదేవుడు అంట. యేసు తర్వాత దేవుడు ఏమో పరిశుద్ధాత్ముడు అంట. కనుక ఇలాంటి పిచ్చి పిచ్చి బోధలు మొత్తం ఆ సమాజంలో ఉన్నాయి కనుక దీని విషయం మనం తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఇలాంటి దుర్బోధలు మనం ఖండించాలి. జాగ్రత్తగా మీరు వాక్యం నేర్చుకోవాల్సిన కోరుచున్నాను. ప్రార్థన చేసుకున్నాం. దయగల